అమెరికా వ్యూహంలో ప్రధానమైన వైఫల్యం ఏం జరిగిందంటే, ఖొమైనీని చంపితే దిగ్భ్రాంతితో ఉండిపోతుంది ఇరాను. దెన్ మన వెనిజులా లాగా అవుతుందని ఊహించింది. వెనిజులాలో అధ్యక్షుడు ఎత్తుకుపోయాక వెనిజులా ప్రభుత్వం యుద్ధం ఏమైనా చేసిందా? దాడులు ఏమైనా చేసిందా? ఆయుధాలు ఏమైనా వాడిందా? అయ్యయ్యో! మా వాడిని పట్టుకెళ్లారు, ఇది అనైతికం అంటూ ఐక్యరాజ్య సమితికెళ్ళి కంప్లెయింట్ చేసుకొని మూసుకొని కూర్చుంది. ఆ పనేది చేసుకుంటుంది. అదే తరహాలో ఇరాన్ ఖండిస్తది, నిలదీస్తది, ఇంతవరకు ఉంటది అనుకున్నారు. కానీ దాడి మామూలుగా గాదు. అమెరికన్ ఎయిర్ బేసులు, అమెరికన్ నేవీ బేసులు, ఇజ్రాయెల్ మీదకి వెళ్తాను. ఫ్రాన్సు, బ్రిటన్‌కి సంబంధించినటువంటి ఆయా దేశాల ఎయిర్ బేసులను దెబ్బతీస్తుంది. అట్లాగే గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. ఇంతమంది మీద ఏకకాలంలో దాడులు చేస్తుంది. ఓ పక్కన జరుగుతూ ఉన్నా గూడా. ఇది అమెరికా వ్యూహంలో ఫెయిల్యూర్. ఆలోచించడంలో ఫెయిల్యూర్. వాళ్ళు స్తంభించిపోతారంటే, వాళ్ళు రెచ్చిపోతారు అన్నటువంటి దానికి ప్లానింగ్ లేకపోవడం వల్ల అమెరికా సంరక్షణలో ఉండేటువంటి గల్ఫ్ దేశాలను కూడా కాపాడలేకపోయారు. అది ఫెయిల్యూర్.